అయ్యవార్లను అవయేళన చేసిన వాళ్ళకు బాపనోళ్లను నిందించిన వాళ్ళకు ఈ పరాభవనామ సంవత్సరంలో పరాభవం అస్సలే తప్పదని పంచాంగము ఘోరాతి ఘోరంగా ఘోషిస్తున్నదట. మరి చిన్న కులాలోళ్ళను పెద్ద కులాలోళ్ళు ఎంత అవమానించినా కులం పేరుతోని ఎంత నిందించినా ఏం కాదటనా అంటే ఏమో మరి. ఇక ప్రతి ఏడాది పంచాంగం చెప్పే అయ్యవారైతే ఇట్లా అంటున్నాడు. బ్రాహ్మణులను నిందించడము, ధర్మాన్ని నిందించడము, ఇవన్నీ కూడా ఎవరైతే చేస్తారో వాళ్లకు హింస తప్పదో వాళ్లకు పరాభవం ఈ సంవత్సరం జరిగి తీరుతుంది అని పరాభవ నామ సంవత్సరం చెబుతోంది. మొన్న తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ సారు బాపనోళ్లను బాగానే అన్నాడని మనసులో పెట్టుకొని గిట్లా అట్లా చెప్పిండా అంటే అయ్యవారు ధర్మం తప్పి అట్లా చెప్పుతాడా? అసలు అట్లా చెప్పడనే అనుకుంటురు. ధర్మమును నిందించిన వాళ్ళ అంటే నిందించేటోళ్ళు ఎక్కువ మంది లేరు గాని ధర్మం తప్పి న్యాయం తప్పి చట్టం కాన్లు కప్పి రాజకీయం లీడర్లు మాత్రము చెయ్యరాని తప్పులు ఎన్నో చేస్తురు. ఆడరాని అబద్ధాలు ఎన్నో ఆడుతురు. ఓట్లేసి గెలిపించిన ప్రజల బతుకులతోనే ఆడుకుంటురు. మరి పరాభవనామ సంవత్సరంలో వాళ్లకు కూడా పరాభవం తప్పేటట్టు లేదని కూడా పంచాంగంలో ఆ పంచ అంగాలు అంటే తిథి, వారము, నక్షత్రము, యోగము, కరణము ఒక్కొక్కటిగా ఘోషిస్తలేవా అంటే అవి ఘోషిస్తే అక్షరం పొల్లు పోకుండా అయ్యవారే ఇంత మంచిగా చెప్పకపోవునా అంటురు ఈ ముచ్చటిన్నోళ్ళు.